అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి ఇంట్రడక్షన్స్ ఉంటాయి, బట్ మెగా ఫ్యాన్స్కి అయితే కొన్ని ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. గంగాధర్ అన్న కూడా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, నాకు తెలిసి మీరు సాంగ్ చూసినప్పుడు ఒక్క చిన్న పాయింట్లో బాగా ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు సార్. లాస్ట్లో ఇన్స్పిరేషన్ బై అని చెప్పి ఫొటోస్ పడినప్పుడు మాత్రం మీరు ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో మీ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీడియా పీపుల్ అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన బ్రదర్ అశ్విన్కి అండ్ లోబోకి, సాయి, ఈ బ్యాక్ అండ్ అంతా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నా తమ్ముడు ప్రవీణ్కి అండ్ ఆ టీంకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక కళ్యాణ్ గారి అభిమానిగా అతను మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజున ఒక డెబ్యూ ఫిలిం అంటే షార్ట్ ఫిలిం తీస్తూ వెళ్తూ ఒక డెబ్యూ సాంగ్ ఒకటి చేయటం అన్నది ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేయటం అన్నది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయనకు అందరూ అభిమానుల కన్నా అందరూ భక్తులే ఉంటారు. కళ్యాణ్ గారికి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ స్థాయిలో ఏ విధంగా ఆయనకి ఒకటి ప్రజెంట్ చేయాలి నా తరపు నుంచి ప్రతి అభిమాని కూడా ప్రతి అభిమాని కూడా ఆలోచిస్తాడు. అలాగే ఈ రోజున సాయి తను కూడా చేసింది కూడా జై తను చేసింది కూడా ఒక వయ్యారి బామ అనే ఒక డెబ్యూ సాంగ్ చేయటం అనేది కూడా గ్రేట్. చూస్తున్నాం చెప్పు నిజంగా మనకి తమ్ముడు మూవీలో నాకు కళ్యాణ్ గారు కనిపించారు. అంటే అంత పోల్చకపోయినా అభిమానం అనిపించింది నాకు. వాళ్ళు అలా కళ్యాణ్ గారు ఊహించుకొని తను అట్లా చేయటం అన్నది చాలా గ్రేట్. ఈ సాంగ్ మంచి సక్సెస్ అయ్యి ఇలాంటి మళ్ళీ మరెన్నో తీయాలని మాత్రం అయితే కోరుకుంటాం. కానీ 100% ఏ స్టెప్ వేసినా కూడా కరెక్ట్గా ప్లాన్గా వేస్తే ఎవరికి సక్సెస్ దక్కకపోవడం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి అంటే మనం వేసి అడుగులను బట్టే, మనం వేసి ఆలోచనలను బట్టే, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టే మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా ముందుకి సక్సెస్ రూపంలో వెళ్తుంది. ఈ రోజున ఈ సాంగ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ టైం తీసేది ఏదైనా కూడా తను ఇంకా బాగా చేసి తను ఏదైతే అనుకుంటున్నాడో డైరెక్టర్ అవ్వాలని 100% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జై. నీకు ఆల్వేస్ నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి చెయ్యి, కాకపోతే ఫైనాన్షియల్గా కూడా చూసుకుని చెయ్యి. ఏది చేసినా కూడా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. ఇండస్ట్రీలో ఎవరికి వెళ్ళే విధంగా ఉండాలి. చాలామంది చేసే తప్పుల వల్ల ఒక సినిమా చేసో లేకపోతే ఇలాంటివి చేసుకుని వాళ్ళు ఏం చేయలేక ఇంటికి వెళ్ళిపోయిన రోజులు చాలామంది చూసాం. కానీ అలా కాదు, మన ప్లానింగ్ ప్రకారం 100% మంచి నిర్ణయాలతోటి, మంచి ఆలోచనతోటి, మంచి ఫ్రెండ్స్ తోటి వెళ్తే కనుక 100% మరో డైరెక్టర్గా నేను ఇండస్ట్రీలో చూడగలుగుతాం. ఆల్ ది బెస్ట్ జై. అలాగే మా బ్రదర్ అశ్విన్ గురించి నేను చెప్పాలంటే నాకు చాలా కాలంగా పరిచయం. నేను ప్రతిదీ ఉన్నట్టుగా చెప్పడం నాకు అలవాటు. ఇది బాగుంది, ఇది బాగోలేదు, నీ సినిమాలు ఇది బాగుందని. తను ఒకటి అడుగుతాడు, అన్న ఏంటి పరిస్థితి అని. బంగారం, నువ్వు చేసింది ఏదైనా కూడా ప్రతిదీ కూడా చాలా కష్టపడి చేస్తున్నావు, చాలా ఆలోచన చేస్తున్నావు, ప్రతిదీ నిర్ణయం కూడా అంతే విధంగా తీసుకో, ఆ నిర్ణయాలు నేను ముందుకు తీసుకెళ్తాయని చెప్పడం జరిగింది. అదే హిడంబ సినిమా ఆ రోజున చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత ఇతని ఇంకా మంచిది ఎలివేషన్ ఉన్నది క్యారెక్టర్ పడాలి, ఇతనికి తమ్ముడికి రావాలని కోరుకున్నాను. అదే శివం బజే. నిజంగా టైలర్ చూస్తుంటే మనకి ఏమనిపించింది, నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయి. నిజంగా ఇది కాదా మనకు కావాల్సింది? అశ్విన్ బాబు పడవలసిందే మూవీ ఇట్లాంటివి కాదా? ఇలాంటి కథలతో ముందుకెళ్తే మనం తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇతన్ని పాన్ ఇండియాలో కూడా చూడొచ్చు. ఎందుకంటే అంత మంచి పెర్ఫార్మెన్స్ తన్ని చూసాం. ఆ లాస్ట్లో ఆ రోల్ ఇచ్చాడు, అది మామూలుగా లేదు. నిజంగా అశ్విన్ ఎక్స్ట్రాడినరీ అనమాట, ఎక్స్ట్రాడినరీ నిజంగా. ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. నీకు కూడా August 1 ఆయన బర్త్డే రోజున అశ్విన్ బాబు బర్త్డే రోజునే ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది కూడా గ్రేట్. మంచి సక్సెస్ చూస్తాడు. ఇది సరైన ప్లాట్ఫామ్ కాదు అశ్విన్ బాబు గురించి మాట్లాడడం. మేము డెబ్యూ సాంగ్ వచ్చాం, ఆల్రెడీ మాట్లాడుతున్నాం దాని గురించి. ఆల్ ది బెస్ట్ చేయి. నీకు కూడా ప్రవీణ్, ఇలాంటి ఫ్రెండ్స్ని ఎప్పుడు నిలబెట్టడానికే ట్రై చేద్దాం. మనం చేసేది ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్లో మన అనుకునే కాకపోయినా మన వాళ్ళు కాకపోయినా కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్దాం. ఇంకా చేద్దాం మంచిది. నువ్వు ఎప్పుడు కూడా అలా బ్యాక్ ఎండ్లో ఉండే అన్ని మంచి పనులు చేయి. గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా. అరే నువ్వు చెప్పలేదు, అది నీ ఇష్టం.